ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు. నా ఉద్దేశంలో మగవారికి కూడా అంతేనండి. ఎప్పుడైనా వచ్చి ఏంటి ఈ మధ్యన సాంబార్ పెట్టట్లేదు అంటే, నీకు బాగా బద్ధకం పెరిగిపోయింది. ఎందుకు సాంబార్ పెట్టట్లేదు అని కాదండి దాని అర్థము. నీ చేతి సాంబార్ చాలా బావుంటుంది. మళ్ళీ ఒకసారి పెట్టవా అని దాని అర్థం. అలాగే మా ఆయన ఇప్పుడు ఇంత పొడుగు సొరకాయ తెచ్చాడు. అది మొత్తం కర్రీ చేయమని కాదండి. సగం కర్రీ వండి, సగం హల్వా చేయమని అర్థం. మా ఆయనకి నా చేతి సొరకాయ హల్వా అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని అలా అడగకనే అడిగారు. కాబట్టి నేను సగం సొరకాయ పాలు పోసి ఎగురువేసి మిగతా సగం హల్వా చేస్తున్నాను. హల్వా చేయడానికి ఫస్ట్ మనం సొరకాయ తురుముకుని దాన్ని ఒక కర్చీఫ్లో వేసి గట్టిగా దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పిండేసుకోవాలి. మాకు విటమిన్స్ లాస్ అవ్వటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు అలాగే ఉంచేసుకోవచ్చు. ప్యాన్లో నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేపుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం తురుముకున్న సొరకాయ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని తర్వాత ఒక కప్పు సొరకాయకి హాఫ్ కప్పు పంచదార వేసి ఆ పంచదార కరిగాక ఒక కప్పు నిండా పాలు పోసి అవి కొంచెం దగ్గరకు వచ్చాక జీడిపప్పు కిస్మిస్ ఇలాచీ పౌడర్ వేసుకొని దించేసుకోవడమే. అంతే సింపుల్.